నిన్ను చూసి నవ్వినవారు, నిన్ను అవమానపరిచిన వారు, నువ్వెక్కడైతే ఓడిపోయావో అక్కడ దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆయన నీ తల పైకెత్తే దేవుడు. ప్రియమైన దేవుని జల్లరా, నువ్వు నిందల్లో ఉండడానికి, అవమానములో ఉండటానికి, ఇదిగో కన్నీటితో ఉండడానికి ఆయనకు ఇష్టం లేదు. విస్తారమైన రాసుతో పేతురుని నింపాడు. పేతురు ఆశీర్వదించబడ్డాడండి. హల్లెలూయా. అప్పటి వరకు పేతురు యొక్క జీవితము కంపు కొట్టే జీవితం, అప్పటి వరకు పేతురు యొక్క జీవితము ఆ సముద్రం మీద వలలు వేసుకునే జీవితము, చేపలతోనే ఉండే జీవితము. ఎప్పుడైతే దేవుడు కలుసుకున్నాడో పేతురు జీవితము టోటల్గా మారిపోయిందండి. పేతురు జీవితము ఒక లీడర్గా అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు ప్రార్థిస్తే అద్భుతాలు, పేతురు ప్రార్థిస్తే చనిపోయిన వారు లేచారు, పేతురు ప్రార్థిస్తే ప్రియ దేవుని బిడ్డలారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. పేతురు ఒక్క ప్రసంగానికి 3,000 మంది